హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 142వ భాగం. రామ్, ఏంటిది? మీరంతా ఎక్కడికి మాయమైపోయారు సడన్ గా? అన్నయ్య వదిన ఎక్కడున్నారు అని అడిగింది గాయత్రి. అది అన్నయ్యకి కొంచెం హెడేక్ గా ఉందంటమ్మా, కాసేపు రెస్ట్ తీసుకుంటానన్నాడు. అయ్యో అలాగా, ఉన్నట్టుండి తలనొప్పేంటి అని కంగారు పడుతుంటే, అబ్బా అంత కంగారు పడకు మమ్మీ, 3 రోజుల నుండి నాన్ స్టాప్ గా తిరుగుతున్నాడుగా, అందువల్ల అయి ఉంటుంది. వదిన తన దగ్గరే ఉందిగా, ఇంకేంటి భయం, ఈ రోజుకి రిలాక్స్ అవ్వనివ్వు. కానీ ఇక్కడ చూసుకోవడానికి నేనున్నాను కదా. వాడు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నువ్వేం కంగారు పడకు, ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను అంటూనే ఉత్సవాలకి తన చేతులతో ముగింపు పలుకుతూ అభి చేయాల్సిన పనులన్నీ తను పూర్తి చేస్తున్నాడు రామ్. ఫ్రెండ్స్, స్టోరీలో లీజా క్యారెక్టర్ కానీ రెజినా క్యారెక్టర్ కానీ వాళ్ళ లాస్ట్ సీన్లో క్లియర్గా చెప్పకుండా వదిలేశాను. ఇది ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, నాకు మాత్రం బాగా గుర్తుంది. అందుకే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ని క్లియర్ చేసి అభి అంటే ఏంటో, అతని మనుని ఎంతలా ఇష్టపడుతున్నాడో క్లియర్గా మనుకి తెలుసు. భార్యాభర్తల బంధంలో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నా స్థానంలో మరొక అమ్మాయి ఉంటుందేమో అన్న ఆలోచన మనుకి ఎప్పటికీ రాకూడదు. అట్ ద సేమ్ టైం మనుని మోసం చేస్తున్నానేమో అన్న థాట్ అభికి కూడా రాకూడదు. అందుకే అవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే వీళ్ళిద్దరూ ఒక్కటవుతున్నట్టుగా ఉంది. సో ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అని రైటర్ గారు ఒక చిన్న పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మను ప్లీజ్ ఆగు అంటూనే తన పరుగులో వేగం పెంచాడు అభిరామ్. అంత ఈజీగా నీకు దొరకను అంటూనే పట్టుకో అని బంగ్లా మొత్తం పరిగెడుతూ ఆఖరికి మేడ మీదున్న రాఘవ గదిలోకి వెళ్ళిపోయింది మీనా. మను తన వెనకే వెళ్ళాడు అభిరామ్. అభి అలా వెళ్లగానే ఒక్కసారిగా దభీమని డోర్స్ క్లోజ్ అయిపోయి లోపల వైపు నుండి గెల్లం పడిపోయింది. కాని మత్తులో ఉన్న అభి కాని మను కాని ఇది గమనించుకోలేదు. నేను నీకు దొరకను, పట్టుక చూద్దాం అంటూ మను పరిగెడుతుంటే తనకంటే ఫోర్స్గా వచ్చిన అభికి మను అందలేదు. కాని మను చీర చెంగు అతని చేతిలో చిక్కుకుపోయింది. దెబ్బకి ఉలిక్కిపడి షోల్డర్ దగ్గర చేయి పెట్టుకుని నెమ్మదిగా ఆయాసపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి తన చెంగుని గుప్పెట్లో బంధించి ఇప్పుడెక్కడికి వెళ్తావు అని కళ్ళెగరేశాడు. అభి అల్లరి చూపుకు క్షణకాలం గుండె వేగం పెరగడంతో వద్దన్నట్టు తలాడించింది. పట్టుకోమని అందుకోమన్నావు, మరి నిన్నందుకున్నందుకు నాకు కావాల్సింది నేను తీసుకోనా అంటే తనేమడుగుతున్నాడో అర్థమై సిగ్గుతో కళ్ళు బరువెక్కి కిందకి వాలిపోతున్నాయి మనుకి. పట్టుకున్న చీర చెంగుని ఫోర్స్గా లాగడంతో ఏమరపాటుగా ఉన్న మను ఒక్క ఉదుటున అభి గుండెల మీద వాలిపోయింది. నెమ్మదిగా తలపైకెత్తి అభి కళ్లల్లోకి చిరునవ్వుతో చూసిన మనుకి రెప్పకొట్టక తననే చూస్తున్నాడతను. సాయం సంధ్యవేళ అప్పటికే చీకట్లు ముసురుకుంటుంటే పెద్ద పెద్ద విండోల నుండి బాల్కనీలో నుండి వీస్తున్న చల్లటి గాలికి మను ముంగురులతో సముద్ర కెరటాల్లా ఎగిరిపడుతున్నాయి. రోజు కంటే కొత్తగా కనిపిస్తున్న మనుని అభి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న సరికొత్త భావానికి సిగ్గుత్తెరలు అలుముకుంటే అతడి చూపుల బాణాలు గుండెల్లో అలజడి రేపుతూ కళ్ళి వాపులు పోతుంటే అతి కష్టంగా ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది మను. నెట్టేసి వచ్చేశావు, దానికి అర్థమేంటి అని అడిగాడు. నవ్వి అతడి మెడ చుట్టూ చేతులేసి తేలిగ్గా దొరికిన దానికంటే కష్టపడి అందుకున్నది చాలా రుచిగా ఉంటుందంట. ఆ రుచి అంటూ మా ఆయనకి చవి చూపిద్దామని. మాటలు బాగా నేర్చావు మను. మరి కృష్ణుడి భార్యని కదా, ఎప్పుడూ రుక్మిణిలా ఉంటే ఎలా? అప్పుడప్పుడు సత్యలా అల్లరి చేయొద్దా? ఏంటి ఉన్నట్టుండి నీలో ఈ కొత్త మార్పు అని అభి అడిగితే అతడి నుదుటి నుండి చూపుడు వేలితో రాస్తూ నీ గురించి ఒక్కో విషయం తెలిసే కొద్దీ నాలో ఒక్కో మార్పు వస్తుంది అంటూ పెదవుల దగ్గరికి రాగానే టక్కున ఆ వేలిని నోట్లోకి లాక్కోబోయాడు. కిలకిలా నవ్వుతూ చెయ్యి వెనక్కి తీసేసుకుంది మను. కవ్వించకే, కష్టంగా ఉంది. అతని గుండెల మీద తలవాల్చి ఏం కష్టంగా ఉంది? ఐ డోంట్ నో,
బట్ నీకేదో చెప్పాలనిపిస్తుంది, నీదేదో చెయ్యాలనిపిస్తుంది. ఏం చెప్పాలనిపిస్తుంది అభి? నచ్చేస్తున్నావు మను, ఈరోజు చాలా నచ్చేశావు. అంటే రోజు నచ్చలేదా? ఆమె గెడ్డం కింద చేయి పెట్టి తలపైకెత్తి, ఆ నచ్చడం వేరు, ఈ నచ్చడం వేరు. తన చేతిని అలానే పట్టుకుని, ఏంటి డిఫరెన్స్? రోజు అయితే నేను ఇలానే ఎంతసేపైనా చూస్తూ ఉండాలనిపిస్తుంది, కాని ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం నిన్నిలా పట్టుకొని అంటూనే 2 చేతులతో తన ఫేస్ని తీసుకుని పూర్తిగా ఎక్కేశావే. ఎంతలా అంటే ఈ అభిరామ్ పూర్తిగా మనోభిరాముడిగా మారిపోయేంతలా ఎక్కేశావు. బట్ నీకు చాలా చెప్పాలి మను అని అభిరామ్ అంటే ఏంటన్నట్టు కళ్ళు ముగిలించి చూసింది. మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు నా కళ్ళ ముందు ఒక అమ్మాయి కాకుండా ఒక అద్భుతం నిలబడినట్టు అనిపించింది అంటే ఆ మాటకి అబ్బురంగా చూస్తుంది మను. నిజం మను, నా కంటికి నచ్చిన ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే. అంతలా ఆడవాళ్ళకి కనెక్ట్ అయిన నేను ఫస్ట్ టైం నిన్ను చూసి నా దారి మార్చుకున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళలా నువ్వు నా కంటికి కనిపించలేదు. నీతో టైం స్పెండ్ చేయాలని నాకు అనిపించలేదు. నువ్వు నాకు శాశ్వతంగా కావాలనిపించింది. ఏ వ్యక్తినైతే చిన్నప్పటి నుండి ద్వేషిస్తూ పెరిగానో అదే మనిషి రూపం నీలో నాకు కనిపిస్తుంటే తెలియకుండానే నా అడుగులు నీ వైపు సాగాయి. వద్దనుకున్న మనిషికి దూరంగా ఉండాలి కానీ నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలనిపించింది. అందుకేనేమో నిన్ను వదులుకోలేకపోయాను. నువ్వు నాకు నచ్చావు. నీకంటే ఎక్కువ నీ మనసే నన్ను ఇంప్రెస్ చేసింది. అందుకే పెళ్లి పేరుతో డైరెక్ట్గా మా నాన్నమ్మని నీ దగ్గరికి పంపించాను. కానీ ఎక్కడో భయం. నా గురించి నీకు తెలిస్తే నువ్వెప్పుకేవేమోనని. అందుకే పెళ్ళయ్యే వరకు నీకు ఎదురుపడలేదు. కానీ మన పెళ్ళయ్యాక మాత్రం నేను దగ్గరగా చూస్తున్న కొద్దీ నాలాంటివాడు నీకు కరెక్ట్ కాదేమో అన్న ఆలోచన నన్ను క్షణక్షణం దహించి వేస్తుంటే నీకు దగ్గర కాలేక అలాగని నిజం చెప్పలేక నరకం అనుభవించాను. నేనేంటో నీకు తెలిసిన తర్వాత ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావేమోననే కోపం వచ్చింది. అందుకే ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నా, బలవంతంగా నిన్ను ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆలోచిస్తే అర్థమైంది నేను చేసింది ఎంత పెద్ద తప్పు. నాలాంటి వాడికి నీలాంటి అమ్మాయి కరెక్ట్ కాదనిపించింది. నిన్ను వదులుకోవడం ఇష్టం లేకపోయినా నీకు డైవర్స్ ఇవ్వాలనుకున్నాను. కానీ 6 నెలల్లో నన్ను మారుస్తానన్నావు. నీకు తెలియందేంటంటే నీకోసం నేనెప్పుడో మారిపోయాను. ఎంతంటే నీకు తాళి కట్టిన మరుక్షణం నుండి ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేనంత. ఒకవేళ వెళ్ళిన ఆఖరి నిమిషంలో ఆ అమ్మాయిలో నువ్వు కనిపించి కలవరపెట్టావు. అందుకే శాశ్వతంగా నా అలవాట్లన్నీ మానుకున్నాను. నువ్వు నాకు దగ్గర అవుతున్నా నీకు నెందుకు దూరం పెడుతున్నానో తెలుసా? ఈ 2 నెలల్లో నా గురించి మళ్ళీ ఏదైనా కొత్త విషయం తెలిస్తే నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకోవచ్చు. అప్పుడు నీకు నేను అడ్డుగా ఉండకూడదు. అందుకే భారీగా నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఎంతలా అనిపిస్తున్నా నా ప్రేమ నాలోనే సమాధి చేస్తున్నాను అంటూ తన ప్రేమని తన నోటితో మొట్టమొదటిసారి పోస్ట్ చేస్తుంటే, ఇప్పుడు నువ్వింకా గెలవలేదు, ఇంకా టైం ఉంది, నన్ను మార్చడం నీ వల్ల కాదు అంటూ తన నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించే అభి ఈరోజు తనెంత ప్రేమించాడో తన నోటితోనే ప్రపోజ్ చేస్తుంటే అతడి కళ్ళల్లో కనిపిస్తున్న అనురాగానికి నిలువెల్లా కరిగిపోతూ కన్నీళ్లతో బొమ్మలా నిలబడిపోయింది మను. మను ఫేస్ని అతి చేరువుగా తీసుకొని, లవ్ యూ మను, లవ్ యూ సో మచ్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. నా ప్రపంచమే నువ్వు. నేనెందుకు నీకు ఇంతలా కనెక్ట్ అయ్యానో నాకు కూడా తెలీదు. బట్ సిన్సియర్లీ ఐ లవ్ యూ మను, లవ్ యూ సో మచ్. నన్నెప్పుడు విడిచిపెట్టి వెళ్లకు ప్లీజ్ అంటూనే ఆపలేని తమకంతో పెదవులందుకున్నాడు అభిరామ్. తను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేసి మొట్టమొదటిగా తనిస్తున్న మొదటి ముద్దుకు నిలువెల్లా పరవశించిపోతూ ఒక చేతిని అభి వెన్ను చుట్టూ వేసి మరో చేత్తో తన చుట్టులోకి వేళ్లు జొప్పించి అతనితో జత కలిపింది మను. 1, 2, 3 నిమిషాలు గడుస్తున్నా పువ్వులోని తుమ్మెదని మీటినట్టు అధరామృతాన్ని జుట్టుకుంటున్నాడే తప్ప వదలట్లేదు అభిరామ్. దాదాపు 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా తనని వదలగానే తనని గట్టిగా హక్ చేసుకుని, లవ్ యూ అభి, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నన్నెంత గొప్పగా ప్రేమించావని కల్లో కూడా అనుకోలేదు. నిన్ను మారుస్తున్నాననుకున్నాను కానీ నాకు తెలియకుండానే నీకు వశమైపోయాను అంటుంటే ఆ నాటుమందు ప్రభావం అతని నరనరానా ఎమిటిపోగా మను అని మత్తుగా పిలుస్తూ తన కౌగిలిని బిగిస్తున్నాడు. మారిన అతని మాట తన నడుముని తడుముతుంటే, మారిన అతని చేతి స్పర్శ స్పష్టంగా తెలుస్తుంటే బిగుసుకుంటున్న అతని కౌగిలికి ఎముకలు విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది మనుకి. నెమ్మదిగా దూరం జరిగి అతడి కళ్ళల్లోకి చూసిన మనుకి తారాస్థాయిలో కనిపిస్తున్న కాంక్షకి తన నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థమై
అతని నుండి కళ్ళల్లోకి చూడలేక పరుగున వెళ్లి విండోలో నుండి బయటికి చూస్తూ నిలబడింది. రివ్వున తాకుతున్న పిల్లగాలికి శరీరమంతా చిన్న చిన్న గోదారుల్లా ఉరకలు వేస్తూ మదిలోని తీయటి కోరికలను రేకెత్తిస్తుంటే దగ్గరవుతున్న అభి అడుగుల చప్పుడు తన గుండెల్లో అలజడిని సృష్టించి మునిపంటి కింద పెదవిని నలిపేస్తూ గడ్డన్ని గట్టిగా పట్టుకుని నిలబడింది మను. తను దగ్గరయ్యే కొద్దీ గుండెసడి అమాంతం పెరిగిపోతుంటే నోట్లో వేళ్లు పెట్టేసుకుని గిల్లేసుకుంటూ టెన్షన్ పడుతుందామె. అనాచ్ఛాదితంగా ఉన్న తన నడుమును చేరిన అభి చేతి స్పర్శకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది మను. నవ్వుతూ తన వైపు చూస్తున్న అతన్ని చూసి సిగ్గుపడుతూ తలొంచుకుంది. ఒక చేత్తో నడుము మడతల్ని సవరిస్తూ మరో చేత్తో తన మెడ చుట్టూ చేతులేసి అదుముకుంటుంటే తన మెడ మీద అతని పెదవులు చేస్తున్న గిలిగింతలకి మైకంగా కళ్ళు మూసుకుంది కాస్త. తన చెవి మీద అతను చేసిన చిరుగాటికి ఉలిక్కిపడి వెనుతిరిగి తనకి కొంచెం దూరం జరిగి చిరుకోపంగా చూసింది. నవ్వుతూ కన్ను గీటిన అభి పూర్తిగా తన మీదకి వాలబోయాడు. అతని గుండెల మీద చేయి పెట్టి చిరుకోపంగా చూస్తూ ఒక్కడుగు వెనక్కి వేసిందామె. ఇద్దరి మధ్య మాటల్లేవు, మౌనమే ఎన్నో భావాలని పలికిస్తుంటే ప్రణయ కావ్యానికి నాంది పలుకుతూ మొదటి మెట్టుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తన దగ్గరికి వస్తున్న అభిని చూసి నవ్వుతూ పరిగెత్తబోయింది కాస్త. తన కొంగు పట్టుకుని అతను గట్టిగా లాగడంతో చీర మొత్తం అభి చేతిలోకి చిక్కింది. సిగ్గుల మొగ్గవుతూ రెండు చేతులతో గుండెల్ని కప్పుకొని అటువైపు తిరిగింది మను. తన చేతుల్లోని చీరను ఒకసారి చూసి నవ్వుకొని దాన్ని విసురుగా పక్కకి విసిరేయగానే అది కాస్త సరిగ్గా గోడ మొత్తానికి ఎన్లాస్ చేసి ఉంచిన రాఘవ మీనాక్షిల ఫోటో మీద పడి పూర్తిగా ఆ ఫోటోని కవర్ చేసేసింది. బాపు బొమ్మల ప్రాణం పోసుకుని తన కళ్ల ముందు నిలబడిన తన నిశ్చలి అపురూప లావణ్యాన్ని తన కంటి నిండా నింపుకుంటూ నేత్రానంద భరితుడవుతుంటే ఆపాదమస్తకం తడుముతున్న అతని వాడి చూపులకి నిలువెల్లా శరీరం దహించుకుపోతూ సిగ్గుతో ఇక చాలన్నట్టుగా అతని కళ్ల మీద చెయ్యడ్డం పెట్టింది మను. ఆమె చేతిని పక్కకు తప్పించి అరచేతి మీదుగా ముద్దుల ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో అడ్డొస్తున్న చేతి గాజులని కిందకి జార్చేస్తున్నాడు. మెడమీదికి చేరిన అతని పెదవులు ఒక్కొక్కటిగా ఆమె మెళ్ళోని ఆభరణాలను మునిపంటితో లాగేస్తుంటే అవన్నీ తెగిన గాలిపటంలా కిందకి పడిపోతున్నాయి. తొందర చేస్తున్న 27 ఏళ్ల కోడె వయసుని ఆపలేక సిరిలు మూటగట్టున్న తన అర్ధాంగి అందచందాలను చూసి నిలువెల్లా వివసుడై ఆమెను బాహువుల్లో బంధించి బెడ్ మీదకి చేర్చాడు అభిరామ్. దాదాపు మనుతో పెళ్లైనప్పటి నుండి మందు మగువకి పూర్తిగా దూరంగా ఉన్న అతని శరీరం ఆ క్షణం ఇష్టసఖి సాంగత్యాన్ని కోరుకుంటుంటే ఆమెని నఖసిక సర్యంతం తడుముతూ ఆమెలో ప్రణయరాగాలు పలికిస్తున్న వేళ ఇద్దరి వలువలు వేరుగాగా తనకి తెలియని సరిగమలెన్నో అతను నేర్పిస్తూ ఆమెను మరో కొత్త లోకానికి తీసుకెళ్తున్నాడతను. మొదటిసారిగా ఆమె కుచద్వయంపై పడిన అతని తొలి సంతకానికి శరీరం విరహాగ్నితో దహించుకుపోతుంటే తమకంతో అతన్ని తన హృదయం మీదికి లాక్కుంది మను. ఆమె రతీదేవి కాగా మన్మధుడతడై వాళ్ల పెళ్లి పుస్తకంలో రచించిన మొట్టమొదటి రసరమ్య కేలి ఆమెలో కొత్త ఆశలకి ఊపిరి పోస్తుంటే వీళ్లని చూసిన చందమామ సిగ్గుతో మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. చిరుగాలుల సవ్వడికి బాల్కనీ డోర్లన్నీ మూసుకుపోయాయి. అతని అణువణువున నాటుమందు ప్రభావంతో కోరికల వేగం తారాస్థాయికి చేరుకోవడం వల్ల పూర్తిగా విచక్షణ కోల్పోయి తన ముందున్న ఇష్టసఖిని బొమ్మని చేసుకుని ఆడుకోవడం మొదలెట్టాడు. ఇద్దరుగా ఒక్కటిగా మారి ప్రతి మన్మధులుగా రచించిన మధుర కావ్యంలో రెండు శరీరాలు ఒక ఆత్మగా మారుతున్న సమయాన ఆపలేని అతని వేగం ఆమెలో భరించరాని బాధను కలిగిస్తే దూరంగా నెట్టేయబోయింది కాస్త కలిసిన 4 పెదవుల ధాటికి అతన్ని వారించలేక అలాగనే అతని ధాటిని తట్టుకోలేక అతని భుజాల చుట్టూ గోర్లతో రక్కేస్తూ నెట్టేయడానికి ప్రయత్నించే కొద్దీ అతడిలో కసి పెరిగి ఆమె పువ్వులాంటి పెదవులు అతని పంటిగాట్లకి గురవుతున్నాయి. ఆమె కంటి నుండి జారుతున్న కన్నీటి చుక్కలు అభి చేతి మీద పడ్డంతో అతి కష్టంగా ఆమెను వీడి వెన్నెల వెలుగులో పరీక్షగా తన వైపు చూశాడు. అలిసిన మోము భారంగా తీసుకుంటున్న ఊపిరికి తనేం చేస్తున్నాడో అర్థమై అంత మత్తులోనూ కంగారుగా పెయిన్గా ఉందా మను అని అనునయంగా పిలిచిన అతని పెదవుల మీద చిరునవ్వు మెదలగా సారీ అంటూ అతను పక్కకు జరగబోతుంటే అతనిలో సగభాగంగా మారాలన్న ఆశతో అతన్ని వెళ్ళనివ్వకుండా తన మీదకి లాక్కుని ఇద్దరి పెదవులని జత చేసింది మను.
అనుమానాలు అపోహలు పక్కన పెట్టి తన పట్టపు రాణిని పూర్తిగా తన దేవేరిగా తనలో ఐక్యం చేసుకుని మనోభిరాముడిగా మారిన సమయాన నాటిమందు ప్రభావం తగ్గిపోతూ ఉండడంతో పక్కకి వాలిపోయాడు అభిరామ్ మత్తుగా. పోయిందనుకున్న ప్రాణానికి ఉపశమనం లభించడంతో వణుకుతున్న శరీరానికి విశ్రాంతినిచ్చి నెమ్మదిగా కళ్ళు మూసుకుపోతుంటే స్పృహలో లేకపోయినా అలవాటుగా ఒక్కసారిగా ఆమెను తన మీదకి లాక్కున్నాడు అభిరామ్. భయంతో అతని వైపు చూసిన మనుకి ప్రశాంతంగా నిద్రపోతూ తనని గుండెల మీదకి చేర్చుకున్న అభిని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. తన మెళ్ళో ఉన్న పసుపు తాడు అభి గుండెల మీద పడి మెరుస్తుంటే దాన్ని గుప్పెంట్లో బంధించి అతని హృదయ సింహాసనానికి మహారాణిలుగా మారి అతని గుండెల మీద తలవాల్చి తన పడుకున్న స్థానానికి ప్రేమగా చిరుముద్దులిచ్చింది. ఇంకెవ్వరు వాళ్ళిద్దరినీ వేరు చేయలేరని మనసు పదే పదే చెప్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది మను. ఉత్సవాలన్నీ పూర్తయ్యాక, అవును రాతెక్కడా, హోమం జరిపిస్తామని తీసుకెళ్లారు కదా అని కౌసల్య అంటుంటే, ఎక్కడా 2 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయిందంది అరుంధతమ్మ. వెళ్ళిపోయిందా, ఎక్కడికెళ్ళిందమ్మా అని శర్మ అడిగితే, అత్తయ్య రాధ బంగ్లాలోనే ఉంది, వదినకి తోడుగా ఉండమన్నాను, తను కూడా టైర్డ్ అయిందిగా, ఈ పూటకి అక్కడే రెస్ట్ తీసుకుంటుంది అని రామ్ చెప్పడంతో అలాగా అంటూ అందరూ స్థిమితపడ్డారు. రామ్, పంతులు గారికి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకో బాబు అని అరుంధతమ్మ చెప్పడంతో సరే నానమ్మా అని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగగానే నేను కూడా ఆశీర్వాదం తీసుకుంటానంటూ తన పక్కనే చేరింది యశు. దానికి అడగడం ఎందుకు, వెళ్ళువే అని అరుంధతమ్మ అనడంతో నవ్వుతూ రామ్ పక్కనే మోకాలపై కూర్చుని అందరికీ నమస్కరించగానే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్న మాట అందరి పూజారుల నుండి వెలువడింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఎంత బాగుందో కదా, లవ్లీ రొమాంటిక్ ఎపిసోడ్. అలా అని హద్దులు మించి ఎక్కడా రాయలేదు రైటర్ గారు, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఎంత బాగుందో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కన్వేయింగ్ కానీ వినే కొద్దీ వినాలనిపించేలా ఉంది. మరి మీకెలా అనిపించింది? నేనైతే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను ఆ మాటల గారడీకి. మరి ఇక్కడేమో యశు రామ్లకి కలిపి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. మరి వీళ్ళ కథ రేపు ఎలా సాగుతుందో చూద్దాం. అలానే పూర్తిగా మత్తు నుండి బయటపడిన అభిరామ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు దాదాపు 20 ఎపిసోడ్స్ ఫ్రీగా ఒక్కసారిగా ఓపెన్ అవ్వడమే కాకుండా నాకు కూడా కాస్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.